Hello guys, welcome back to our channel Vijay Rock Movie Reviews. Review of the movie Prasanna Vadnam starring by Suhaskar and Payal Radhakrishna garu. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ పక్కన నోట్స్ బెల్ ని కూడా హాల్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని కూడా మీరు మిస్ అవ్వ చూడవచ్చు. అండ్ ఛానల్ మనం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ప్రసన్న వర్ధన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీస్ బాగుందండి. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది అండ్ మూవీ స్టార్టింగ్ లో మెయిన్ స్టోరీకి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే బాగా లాగ్ అయ్యే ఫీలింగ్ అయితే స్టోరీ సాగ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో క్లైమాక్స్ లో లాస్ట్ 15 to 20 minutes ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది, లిటరలీ టూ గుడ్ అసలు. అంటే సుహాస్ గారి పర్ఫార్మెన్స్ అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ అంటే సుహాస్ గారు ఆయన పర్ఫార్మెన్స్ అండి. అండ్ మామూలుగా లేదు, పర్ఫార్మెన్స్ సూపర్, అసలు అదరగొట్టేసామని చెప్పొచ్చు. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ అక్కడ అయితే కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతుంటది హీరో వల్ల. అండ్ ఆయన ఫ్రెండ్ వైవాష గారు ఉంటారు అనమాట, ఆయన వల్ల కూడా అక్కడ ఫన్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ బేసిక్ గా హీరోకి ఒక డిసార్డర్ ఉంటుంది, ఫేస్ బ్లైండర్స్ అనేసి ఉంటుంది అనమాట. ఆ ఫేస్ లో గుర్తు పెట్టుకోనమాట. ఎవరికైనా ఇప్పుడు చూసారనుకో నెక్స్ట్ టైం చూస్తే గుర్తుపట్టరు అనమాట. సో మనుషులు చూస్తే గానీ వాళ్ళని గుర్తుపట్టరు అనమాట. సో హీరోకి రేర్ ప్రాబ్లం ఒక కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ తీసుకుని అని చెప్పొచ్చు. అండ్ ఒక సీన్ లో హీరోకి పోలీస్ చేస్తుంటారు, అసలు పట్టుకోరు, అసలు దొరకరు అనమాట ఇక్కడ కూడా. అంటే అంటే మళ్ళీ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉంటారు సుహాస్ గారు. అసలు డైరెక్షన్ గారు ఏం చూపించాలనుకున్నా నాకైతే అసలు అర్థం కాలేదు. కొన్ని సీరియస్ సిచ్యువేషన్ అక్కడ కామెడీ వల్ల నవ్వొస్తుంటది. అండ్ మమ్మల్ని ఒక థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ మూవీ చూసే ఫీలింగ్ అయితే వస్తుంటది. తన ఫ్రెండ్ తో టీ తాగుతూ కనిపిస్తుంటారు అనమాట మాకి ఆ టైంలో మాట. అండ్ హాస్పిటల్లో ఫైట్ సీక్వెన్స్ ఉంటారండి, అదే అయితే నాకు బాగా లైక్ అయింది. అండ్ ఆ టైంలో ఫైట్ సీక్వెన్స్ లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది, అదే అద్భుతం అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగా నచ్చినవి. అండ్ కొన్ని పాయింట్స్ అయితే లాజిక్ ని మిస్ అయ్యారని క్లియర్ గా అర్థం అవుతుంది. ఎగ్జాంపుల్ కార్ నంబర్ ప్లేట్ అండి, అండ్ కార్ కలర్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక కలర్ నెక్స్ట్ మళ్ళీ కలర్ మారిపోతుంది. సో అది కూడా ఒక ఎర్రర్ అని చెప్పుకోవచ్చు కదా. కొన్ని పాయింట్స్ అయితే క్లారిటీ లేదు. అంటే క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటుంది, అంటే మెజిస్ట్రల్ మీట్ అవ్వాలంటే అంటే అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఆగిపోతారు. అసలు ఏమైంది అది కూడా మనకు తెలియదు. అండ్ ఆ పర్సన్ ఉంటారు కొంచెం కంగారుగా కన్ఫ్యూజన్, ఆ పర్సన్ కూడా మనకి క్లారిటీ అంటే ఇవన్నీ కూడా తెలిసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. బట్ అవన్నీ కూడా కొన్ని చెప్తాను కదా, కొన్ని ఏంటంటే అలాగే ఇస్తారు దాన్ని ఏమి రివీల్ అంటే దానికి ఏం కరెక్ట్ చేయాలి అవి ఏం చేయలేదు. మనం ఏమనుకుంటా అంటే కనెక్ట్ చేస్తారు, ఇంకేమైనా ఉందేమో ఇంకా స్టఫ్ నుంచి బయటకు వస్తామనుకుంటాం, అలాంటివి ఏమి ఉండదు. పోలీస్ వారు ఆవిడ బాగానే చేశారు. ఇంకా ఆర్టిస్ట్ కూడా పర్టికులర్. అండ్ ఇంకా వేరే ఆర్టిస్ట్ కి ఇది పెట్టి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి అంటే అనిపించింది. అంటే ఇంక వేరే పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇంకా కరెక్ట్ సూట్ అయ్యేవారేమో అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా వినడానికి బాగానే అనిపించేది, పర్లేదు. బీజం బాగుందండి, కొన్ని దగ్గర చాలా బాగా అనిపించింది. మెయిన్ క్లైమాక్స్ గా చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా లాస్ట్ లో కనెక్ట్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ లాస్ట్ అని చెప్పిన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని సీన్ అంటే కొన్ని సీన్ బాగా ల్యాక్ చేసిన మూవీ రన్ టైం ఇంక్రీజ్ చేయడానికి అయితే చేశారేమో అనిపించింది నాకు. కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వస్తే సో సుహాస్ గారు 100% జస్టిఫై చేశారండి ఈ మూవీకి. సో పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఆయన కామెడీ సీన్ అవ్వచ్చు, ఇమోషనల్ సీన్ అవ్వచ్చు, సో ప్రతి సీన్ కూడా ఆయన ఇంకా హైలైట్ అండి ఈ మూవీకి చెప్పాలి సుహాస్ గారు అయితే. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు, కొన్ని సీన్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యారండి. అండ్ ఒక కిస్సింగ్ సీన్ కూడా ఉంటుందండి, మరి అంతా ఏం ఖర్చు అలా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఇంకేం లేదు, అంటే ప్రాబ్లమే లేదు, ప్రాబ్లమే ఉండదు, వెళ్ళొచ్చు మూవీ చూడడానికి. అండ్ నందు గారు ఉంటారు, అండ్ ఒక ఎస్ఐ క్యారెక్టర్ ఉంటారు, అండ్ ఏసీపీ క్యారెక్టర్ ఉంటారు, వైవర్స గారు ఉంటారు, చాలా మంది ఉంటారు. అండ్ చాలా మంది సపోర్టింగ్ యాక్టర్ అయితే ఉంటారు. వాళ్ళందరూ కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. రియల్లీ సూపర్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే తీసుకునే కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ ల్యాక్ చేయకుండా ఉంటే మూవీ అయితే ఒక్క రేంజ్ లో వెళ్ళేది అనిపించింది నాకు నిజంగా చెప్పు. సో కాన్సెప్ట్ నిజంగా సూపర్. అసలు కొన్ని లాజిక్ అయితే మిస్ అయ్యారండి, అదైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నాకు నచ్చింది అంటే క్లైమాక్స్ సూపర్ అండి. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అంటే నాకు నచ్చాయి.
అసలు మంచిగా ఒకరు వేశారు. చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి ఈ మూవీలో, అది కొంచెం మిస్ అయ్యారని చెప్తాను కదా. సో ఈయన ఎవరు కాదండి, డైరెక్టర్ గా అర్జున్ వైకే గారు సుకుమార్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవారు. సో సూపర్ అసలు. అండ్ బీజిఎం సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయండి, బట్ అంటే మరీ అంటే సూపర్ నెక్స్ట్ అని చెప్పలేను, బాగుంది. అండ్ విజయ్ గారు బీజిఎం కూడా బాగుందండి, స్పెషల్లీ నాకు ఆ క్లైమాక్స్ దగ్గర బీజిఎం ఉంటుంది కదా, అదైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది, ఎక్స్ట్రాడ్ అనిపించింది. అండ్ ఈ మూవీకి రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3.4 అండి అవుట్ ఆఫ్ 5. అండ్ ఎస్డే ఒక మూవీ చూసాను కదా, ఆ ఒకటి అడుగు, అండ్ టుడే ప్రసన్న వదన మూవీ చూసాను. సో రెండు మూవీ కూడా వేరే వేరే కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా, ఒకటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ ఇంకోటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సో ఏ మూవీకి వెళ్తారో అది మీ చాయిస్ ని వదిలేస్తున్నాను. అండ్ ఇంకోటి విషయం చెప్పాలండి, రెండు మూవీకి వెళ్ళినప్పుడు కూడా థియేటర్ కూడా చాలా అంటే చాలా ఖాళీగానే ఉంది. సో నేను ఏమనుకున్నానంటే ఇంకా షో క్యాన్సిల్, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనుకున్నా, బట్ అట్లా ఏం జరగలేదు, వేశారు షో. అండ్ మేబీ ఎలక్షన్ బిజీ వల్ల చాలా మంది ఏంటంటే రావట్లేదేమో అనిపించింది నాకైతే. సో అది విషయం అండి. సో ఓవరాల్ గా మూవీ అయితే ఓకే గుడ్, బాగుంది అనేది ఒక కాన్సెప్ట్ తోని ఉంటుంది. సో సుహాస్ గారి యాక్షన్ అయితే నిజంగా సూపర్ గా ఉంది, దానికి నో డౌట్. అసలు సుహాస్ గారి కోసం ఈ మూవీకి వెళ్ళవలసిందే మీరు అందరూ. దట్స్ ఇట్, దిస్ ఇస్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని కూడా హాల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ రివ్యూని కూడా మిస్ అవ్వదు చూడవచ్చు. అండ్ ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ అంటుంది. అలాగే సెకండ్ ఛానల్ జిరో ఆఫ్టర్ వాక్స్ ని కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి guys. సో మళ్ళీ కలుస్తాను ఒక మంచి రివ్యూతోని, అండ్ అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియో, బై బై.